ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం అధిష్టాన పెద్దలతో భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. డీలిమిటేషన్ మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కన్ఫర్మ్ అయింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జపాన్లో పర్యటించనున్నారు. ఇటు డీలిమిటేషన్ పై రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించగా ఏప్రిల్ 15వ తేదీన ఈ భేటీ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే ఈసారి ఢిల్లీ వెళ్ళిన దాంట్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ టూర్లో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి అంటుంది కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది అనే దాని మీద కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇక ఈ మధ్య కాలంలోనే ఈ డీలిమిటేషన్ ద్వారా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు ఏంటి, పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల నేతల అభిప్రాయాలు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ చెన్నైలో దీనికి సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు. అయితే ఈ సమావేశంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన అంశంలో ఏ పార్టీకి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, డీలిమిటేషన్ మీద ఏమనుకుంటున్నారు, మరి దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ తీసుకురావాలని చెప్పేసి అంటుంది, దానివల్ల ఎలాంటి రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయపరమైనటువంటి నష్టం ఎట్లా ఉంటుంది అనే దాని మీద చర్చ జరిగింది. కాబట్టి ఆ చర్చలో ఏ పార్టీ ఎలాంటి నిర్ణయం చెప్పింది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి. ఇక చెన్నైలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తరపున వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అక్కడ ఏం జరిగింది ఓవరాల్గా. సో ఈ అన్నిటికీ అంశాల మీద కూడా కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ వెళ్ళినటువంటి మంత్రులు కూడా రివ్యూ అంటే సమీక్ష ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇక దీంతో పాటు ఈసారి అంటే ఇప్పటికే చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తర్వాత రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో అక్కడుండే కేంద్ర పెద్దలను కలిశారు. అక్కడ వీళ్ళని తొందరలో చేపట్టాలని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈసారి ఈ అంశంలో ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈసారి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. ఈ అంశం కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చేసే అవకాశం ఉంటుందనే చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్కి సంబంధించినటువంటి అంశం. ఇక దీంతో పాటు ఏప్రిల్ 15 నుంచి 23 వరకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూరు వెళ్ళే అవకాశం ఉంటుంది. జపాన్కు సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఇతర దేశాలకు సంబంధించి ఇతర కంపెనీలకు సంబంధించి పెట్టుబడులకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే దావోస్ లాంటి ఏరియా దావోస్ వెళ్ళి అక్కడ నుంచి పెద్ద ఎత్తున కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి భారీ ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. సో జపాన్ సీఎం టూర్లో కూడా ఈ పెట్టుబడుల అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరిన్ని పెట్టుబడులను కోరే అవకాశం అయితే ఉంటుందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఇప్పటికే చెన్నైలో జరిగింది కాబట్టి ఇక తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఈ డీలిమిటేషన్ మీద సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి సో ఏప్రిల్ 3వ వారంలో ఈ డీలిమిటేషన్ మీద హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పెద్దలను కూడా ఈ సమావేశానికి పిలవాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి అది కూడా ఆ అంశం మీద కూడా ఇవాళ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు సో కాంగ్రెస్ పెద్దలకు ఈ విషయం మీద కూడా చర్చించి దాని మీద కూడా వాళ్ళు రావాలని చెప్పేసి ఆహ్వానించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఈ
చెన్నైలో జరిగినటువంటి సమావేశము, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, వీటితో పాటు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే వ్యతిరేకత నిర్ణయం ఎట్లా ఉంది, సో ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, హైదరాబాద్లో సమావేశం ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా చర్చించి తర్వాత కేంద్రం నుంచి ఒకవేళ డీలిమిటేషన్కి సంబంధించి ఏప్రిల్ 3వ వారంలో అనుకుంటారు కాబట్టి ఆ 3వ వారంలో ఎప్పుడు ఏ రోజు పెట్టాలి, ఎప్పుడు వాళ్ళు టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలిసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఇవాళ ఏదైతే ఈ ఢిల్లీ టూర్ ఉందో ఢిల్లీ టూర్లో డీలిమిటేషన్ తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు ఇక మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇట్లా ఓవరాల్ ఈ అంశాల మీద కూడా కాంగ్రెస్ పెద్దలకు వివరించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. చంద్రిక, థ్యాంక్ యూ యాదగిరి.